పుల్లం కారంగా బంగాళదుంప ఫ్రై తినాలనుందా? అప్పుడు చేస్తాం రండి. ఒక కుక్కర్లో కట్ చేసిన 1/2 కిలో బంగాళదుంపని వేసి గడ్డ మునిగంత నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 1 విసిల్ వచ్చేదాకా ఉడకపెట్టి బంగాళదుంపని పొట్టు తీసి పెట్టుకుంటాం. ఒక కడాయిలో 1 టీ స్పూన్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించి కలర్ మారి వచ్చేప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు 6 ఎండుమిర్చి వేసి వేయించి 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కలిపి ఒక ప్లేట్ లో వేసి ఆరపెడతాం. ఇక్కడ ఉడకపెట్టిన బంగాళదుంప పొట్టు తీసి రెడీగా ఉంది. తర్వాత వేయించిన మసాలా పదార్థాలతో 2 టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరిని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించి ఉడకపెట్టిన బంగాళదుంపని వేసి వేయించి కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, రుబ్బిన మసాలాని పోసి కలిపి ఈ సైజ్ అంతా చింతపండు నీళ్లు చేర్చి మెల్లగా మిక్స్ చేస్తాం. బంగాళదుంపను మసాలాను బాగా డ్రై అయినాక దింపేస్తాం. తర్వాత ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి పొడగ్గా కట్ చేసి పెట్టిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించుకుంటాం. ఉల్లిపాయలు సగం వేగినాక బంగాళదుంప మసాలాలో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే మంచి టేస్టీ అయిన మసాలా బంగాళదుంప ఫ్రై రెడీ. ఇది సాంబార్ అన్నం, రసం అన్నం, పెరుగు అన్నంతో తినడానికి ప్రమాదంగా ఉన్ను.